మనం మధురనగర్లో ఉన్న రేలంగి నరసింహరావు గారిని మీట్ అవడానికి వచ్చామండి. సో సార్ని కలిసి మంచి విషయాలు తెలుసుకుందాము. కెమెరామెన్ సుబ్బుతో మీ అను రండి. హాయ్ సార్. థ్యాంక్ యూ కూర్చోండి. ఏమా ఏంటి కొత్త ఛానల్ స్టార్ట్ చేశారట? అవును సార్, స్టార్ట్ చేసాము. అను క్రియేషన్ వర్క్స్ అని. అను క్రియేషన్ వర్క్స్. ఓకే, వెరీ గుడ్. సో మొదటి ఇంటర్వ్యూ మీతోనే స్టార్ట్ చేసి వచ్చానమాట. వెరీ నైస్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? నీదే ఆలస్యం అమ్మా ఇంకా. ఓకే సార్, మీ బాల్యం అండ్ విద్యాభ్యాసం ఎలా జరిగిందో చెప్తారా సార్? నాకు పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమి లేవు నాకు. నేను పాలకొల్లులో, వెస్ట్ గోదావరి పాలకొల్లులో పుట్టాను. అక్కడే ఎంఎంకే మున్సిపల్ హై స్కూల్ అని దాంట్లో చదివాను. చదివిన తర్వాత నాన్నగారు డాక్టరు. ఆయన నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. కానీ విధాత పైన రాశాడు డైరెక్టరు అని. అంటే మా నాన్నగారు డా అనుకున్నాడు, విధాత ఏమో డై అన్నాడు. సో ఆ విధంగా ఏం జరిగిందంటే కాలేజీ వెళ్ళాను. మాది సెవెంత్ ఫామ్ కోర్సు అంటే ఇప్పుడు జనరేషన్కి మీకు ఎవరికి తెలీదు. అది హైయర్ సెకండరీ స్కూల్ అంటే ఇప్పుడు సెకండరీ స్కూల్ అంటారు ఇప్పుడు. అంటే 10th వరకు ఉండి తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. బట్ వేరేస్ సెవెంత్ ఫామ్ కోర్స్ అంటే 7th ఫామ్ అంటే 10, 11th, 12th క్లాసెస్ అప్పట్లో అవి ఉండే. సో దాంట్లో చదివానండి నేను. చదివి అక్కడి నుంచి మళ్ళీ నేను ఏం చేశానంటే ఎంబీబీఎస్కి వెళ్ళడానికి మెరిట్ మార్క్స్ రాకపోతే మళ్ళీ చదివాను నేను. చదివి 2వ ఏడాది మళ్ళీ చదివాను కావాలని. మెరిట్ మార్క్స్ వచ్చినాయి. కానీ ఆ ఏడాది గవర్నమెంట్ ఏం చేసింది, మన ఎంట్రన్స్ ఎగ్జామ్ అని పెట్టింది. అప్పటి వరకు చదివి వెక్స్ అయిపోయిన వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటప్పటికి చాలా చిరాకు వచ్చేసింది. అయినా కూడా ఎంట్రన్స్కి వెళ్ళాం. 86% వచ్చింది. బ్రహ్మాండం అనుకున్నాను. సీట్లు సెలక్షన్లో 87తో ఆగిపోయింది ఎంబీబీఎస్. దాంతో ఇంకా నేను చదువుకోలేదు. ఇంకా నేను అది జరిగింది నా విద్యాభ్యాసం. అది అక్కడతో పునఃస్టాప్ పడిపోయింది. బీఎస్సీ ఫస్ట్ ఇయర్తో పునఃస్టాప్ పడిపోయింది. మీరేమైనా జాబ్ ఏమైనా చేశారా సార్? అలానే మీ వివాహం కూడా ఎప్పుడైంది? నేను అసలు జాబే చేయలేదమ్మా. జాబ్ చేయకుండా నేను ఏం చేశానంటే ఇంకా వెక్స్ అయిపోయి చదువు మానేశాను. మానేస్తే నాన్నగారు నాకు చదువు మానేయడం చూసి ఆయనకి చాలా వర్రీ అయిపోయారు ఆయన నాన్నగారు. అయితే ఆయన ఏం చేశారంటే ఆయనకి నాటక రంగం మీద మక్కువ ఉందండి. ఆయన ఎప్పుడు నాటకాలు ఆడేవాళ్ళకి మా హాస్పిటల్లో రాత్రులు రిహార్సల్కి ఇవ్వడం, తర్వాత నాటక పోటీలకి వెళ్ళడానికి డబ్బులు కట్టడం ఇవన్నీ చేసేవారు నాన్నగారు. ఆ ఇంట్రెస్ట్ మీద ఆయన ఏం చేశారు, నన్ను సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు ఆయన, నేను అప్పట్లో చదువుకునే రోజుల్లో ఒక చిన్న కెమెరా ఉండేది నా దగ్గర. ఆ కెమెరాతో ఫోటోలు తీసేవాడిని నేను. చక్కగా ఫ్రెండ్స్ అందరికీ పార్కుల్లోకి తీసుకెళ్ళి ఫోటోలు తీసేవాడిని. అద్భుతమైన ఫోటోలు. అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో మన ఇద్దరు మిత్రులని నాగేశ్వర గారి సినిమా వచ్చింది. అది ఎలా తీశారు, ఆ టెక్నిక్ ఏంటి అని అడిగి తెలుసుకున్నాను నేను చాలామందిని. అడిగితే చెప్పారు వాళ్ళు, ఒక హాఫ్ క్లోజ్ చేసి ఒక హాఫ్ ఎక్స్పోజ్ చేసి మళ్ళీ ఇది క్లోజ్ చేసి దీన్ని ఎక్స్పోజ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది జ్యువెల్ రోలు అన్నారు. అలాంటి ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. ఇవన్నీ చూసి నాన్నగారు ఏం చేశారు, సరే ఓకే అలాగా స్టేజ్ అనుభవం ఉంది కదా అబ్బాయికి, సినిమా ఫీల్డ్కి తీసుకెళ్ళి కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేద్దామని సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారు. ఆ విధంగా సినిమా రంగంలో నేను అడుగు పెట్టాను. నా మ్యారేజ్ సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మ్యారేజ్ అయింది. నాకు 79లో మ్యారేజ్ అయింది. నేను అప్పటి వరకు నేను అసోసియేట్గా, అసిస్టెంట్గా, కో డైరెక్టర్గా పనిచేస్తూనే ఉన్నాను. ఫస్ట్ పిక్చరు
ఇక్కడికి వచ్చిన తర్వాత కెమెరా డిపార్ట్మెంట్ అన్నాడు కదా, వచ్చిన నాన్నగారికి సంబంధించిన మిత్రులు అందరూ పినిశెట్టి శ్రీరామూర్తి గారు, మన దాసరి నారాయణరావు గారు, అప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఇంకా డైరెక్టర్ అవ్వలేదు, గురువు గారు డైలాగ్ రైటర్గా ఉన్నారు ఆయన. తర్వాత కోళ్ళ సత్యం గారిని ఒక కమెడియన్ ఆర్టిస్టు, వంగ అప్పారావు గారు ఆయన ఒక ఆర్టిస్టు, కేతా గారు అని పబ్లిసిటీ ఆర్టిస్ట్ అండి, ఆయన ఎన్టీఆర్ సంస్థకి పెర్మనెంట్గా పనిచేసేవారు. ఆయన వీళ్ళందరూ ఏం సలహా ఇచ్చారంటే, అబ్బాయికి నాటక రంగం మీద యాక్టింగ్ అనుభవం ఉంది కదా, ఎందుకు కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేయడం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయండి అని సలహా ఇవ్వడంతో నాన్నగారు ఏం చేశారంటే, అప్పుడు కేతా గారు మా గురువుగారు దాసనారాయణ గారి సజెషన్ మేరకు మహమ్మద్ బీన్ తొగ్లక్ అనే సినిమాకి అప్రెంటిస్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేశారు. దానికి మా గురువుగారు డైలాగ్ రైటరు, అప్పటికి డైరెక్టర్ అవ్వలేదు ఆయన అండి. దానికి బివి ప్రసాద్ గారు డైరెక్టర్. బివి ప్రసాద్ గారు అంటే మట్టిలో మాణిక్యం అనే సినిమా చేశారు, నీడలేని ఆడది, ఇలాంటి సినిమాలు చేశారు ఆయన. ఆయన దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను నేనండి. ఆ విధంగా జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్కి మళ్ళీ ఏం చేశాను, గ్యాప్ వచ్చింది, అప్పటికింకా గురువుగారు డైరెక్టర్ అవ్వలేదు. అలా తిరుగుతూ ఉండగా ప్లాట్ఫామ్ మీద ఇంకొక ఆయన నన్ను రికమెండ్ చేసి ఎంఎస్ రెడ్డి గారి కంపెనీకి, అంటే ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారే, జబర్దస్తి అన్నీ తీస్తున్నారు ఆయన, అంటే వాళ్ళ నాన్నగారు ఎంఎస్ రెడ్డి గారు, అంటే వాళ్ళ కంపెనీలో నన్ను జాయిన్ చేశారు. అక్కడ ఊరికి ఉపకారి అని సినిమా చలంగారితో, మా ఊరే చలంగారిది, ఆయన తీస్తున్నారు. కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్. కేఎస్ఆర్ దాస్ గారు అంటే మనకి ఫేమస్ మోసగాళ్ళకు మోసగాడు, యాక్షన్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు ఆయన. ఆయన దగ్గర జాయిన్ చేశారు. సో ఆ సినిమాకు 1 year అలా పనిచేసాను నేను ఆయన దగ్గర. ఈ లోపల గురువుగారు డైరెక్టర్ అవ్వడం, తాత మనవడు సూపర్ హిట్ అవ్వడం, తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి వరుసగా ఆయన దగ్గరే అలా కంటిన్యూ అయ్యానమ్మా. ఓకే సార్, మీరు ఈ మూవీ ఫీల్డ్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు, అలానే మీకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది, ఎవరిచ్చారు? నాకు ఈ మూవీ ఫీల్డ్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎంబీబీఎస్ సీట్ రాకపోవడమే. ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఉంటే నాన్నగారులకు డాక్టర్ని అయ్యి ఉండేవాడిని. ఎప్పుడైతే రాలేదో నేను డిసప్పాయింట్ అయ్యి కూర్చుంటే నాన్నగారు ఇది గ్రహించి నన్ను సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారు ఆయన జనరల్గా టోటల్గా. అయితే నాన్నగారికి నేను నాటకాలు వేస్తాననే విషయం తెలుసు నేను, కానీ నాన్నగారి ఎప్పుడూ నేను నాన్నగారు కంటపడలేదు. ఆయన చాటుగా ఉండి చూసేవారట. నాకు ఫస్ట్ అసలు నన్ను స్టేజ్కి పరిచయం చేసింది ఎవరంటే గుడిమెట్ల సుబ్రహ్మణ్యం గారు అని మా టీచర్. ఆయన ఏం చేశారంటే, హనుమాన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు, పోస్టల్ డిపార్ట్మెంట్లో మేనేజర్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నరసింహారావు స్టేజ్ మీద ఏదన్నా పెర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటున్నాడు, ఏదన్నా ఒక ఏకపాత్రాభినయం రాసివ్వండి అన్నారు. ఏకపాత్రాభినయం అంటే ఒకే వ్యక్తి స్టేజ్ మీద చేయడం, ఇతర పాత్రలతో సంబంధం లేకుండా. ఇప్పుడు నాటిక ఇతర పాత్రలతో కూడుకున్నది. వేరే ఏకపాత్రాభినయం వచ్చేటప్పటికి సింగిల్ క్యారెక్టర్ తోటే అవతల క్యారెక్టర్ ఉన్నట్టుగానే ఊహించుకుని మాట్లాడడం, చేయడం, కట్టెన్ వెనకాల ఉన్నట్టు, సైడ్ ఉన్నట్టు, ఎదురున్నట్టు, ఎదురుగుండా ఉన్నట్టు అని మనం మైమ్ అంటాం. లైక్ దట్ ఏకపాత్రాభినయం చేయడం అండి. అది నేను రాయించుకుని నాన్నగారికి చెప్తే మళ్ళీ ఏమంటాడు ఆయన, నాన్నగారు ఎందుకంటే ఆయన ఎంబీబీఎస్కి పంపించాలనుకుంటున్నారు, వీడేంట్రా ఈ నాటకాల వాళ్ళకి తయారయ్యాడు, నా మేకప్లు వేసుకుని అది ఇది అంటారని నేను చెప్పకుండా వెళ్ళిపోయాను. అది ఆకలి కోసం అనే ఏకపాత్రాభినయం. అంటే ఒక వ్యక్తి తిండి లేక సఫర్ అవుతూ ఉన్నటువంటి స్టేజ్ మీద ఆకలి మంటలతోటి, ఆకలి బాధతోటి సఫర్ అవుతూ చేసే ఏకపాత్రాభినయం అండి. నేను స్టేజ్ మీద స్కూల్లో స్టేజ్ ఎక్కేసాను, వెళ్ళాను. ఫస్ట్ టైము ఆ స్టూడెంట్స్ అందరినీ, జనాన్ని, మా టీచర్స్ని చూడగానే షివరైపోతున్నాను, షివరింగ్ వస్తుంది, చెమటలు వస్తున్నాయి, అసలు డైలాగ్ నోట్లోంచి రావట్లేదు. అయినా అక్కడి నుంచి మా రెడ్డి గారు ప్రమోషన్ నాకు ప్రాంప్టింగ్ ఇస్తున్నారు, నరసింహారావు ఇది డైలాగ్, నరసింహారావు డైలాగ్ ఇది అని. అందుడికి నేను అందుకుంటున్నాను, చెబుతున్నాను. ఈ లోపల అలాగ ప్యాన్ చేసేటప్పటికి ఓ పిల్లల దగ్గర నాన్నగారు నిలబడి చూస్తున్నారు. నాన్నగారిని చూడగానికి చెమటలు పట్టేస్తుంది నాకండి. ఇంక తీసుకుని దాంతో ఇలా తుడుచుకుంటూ చేస్తూ నోటంటూ మాట రావట్లేదు చేస్తున్నాను.
ఈ జడ్జెస్ ఏమనుకుంటున్నారు కాలేజీలో అసలు అద్భుతంగా చేస్తారంటారా బాబు, నిజంగానే ఆకలి మండలతో ఉన్నట్టుగా ఉన్నాడు ఇతను అనుకుంటున్నారు వాళ్ళు. ఏదేమైనా మొత్తం మీద నాన్నగారిని చూడకూడదు అని చెప్పి యువతల పక్కన తిరిగి మొత్తం మీద చేస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి నాకు. ఆ విధంగా నాటక స్టేజ్ మీద నేను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చానండి. తర్వాత మళ్ళీ స్కూల్లోకి వచ్చిన తర్వాత, కాలేజీకి వచ్చిన తర్వాత బ్రహ్మచారి అని ఒక నాటిక హాస్యపాత్ర చేయడం, బెస్ట్ కమెడియన్ అవార్డు రావడం నాకు. అంటే విధాత ఆ రోజే డిసైడ్ చేశాడు, నువ్వు కబడ్డీ డైరెక్టర్ అవ్వబోతున్నావురా అని. అందుకనే నాకు బెస్ట్ కమెడియన్ అవార్డు ఇచ్చాడు ఆయన స్కూల్లో. ఆ విధంగా టోటల్గా నేను సినిమా ఫీల్డ్కి రావడం జరిగి సినిమా ఫీల్డ్లో గురువుగారి దగ్గర పాతుకున్నాను, దాసనారాయణ గారి దగ్గర. అయితే ఇందాక నువ్వు అడిగేవమ్మా నీకు ఫస్ట్ పిక్చర్ అవకాశం ఎలా వచ్చింది అని. నేను గొప్ప చెప్పడం కాదు కానీ మా గురువుగారు దాసనారాయణరావు గారు తన దగ్గర పనిచేసే వ్యక్తుల్ని బిడ్డల్లా చూస్తాడండి ఆయన. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. కేవలం వాళ్ళు అసోసియేట్గా, అసిస్టెంట్లుగా, కో డైరెక్టర్లుగా ఉండిపోకుండానే వాళ్ళు డైరెక్టర్లు అవ్వాలి అని ఒక ఎయిమ్ ఉంటుందండి ఆయన ఇక్కడ ఎప్పుడు. ఆ ఎయిమ్లోనే నేను 71లో ఆయన దగ్గర జాయిన్ అయితే, నేను సినిమా ఇండస్ట్రీకి వస్తే 79 వరకు నన్ను ఆయన కో డైరెక్టర్గా పనిచేసింది. నేను ఆయన దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఆయన దగ్గరికి వెళ్ళి నాకు సినిమా డైరెక్ట్ చేసి పెట్టాలి అని అడిగినప్పుడు, ఆయన ఎవరు సర్కస్ రాముడు అనే సినిమా తీశారు ఎన్టీ రామారావు గారితో, కోవై చెలియన్ గారు అని. ఆయన వెళ్ళి అడిగాడు. ఆ సినిమాకి నేను కో డైరెక్టర్గా పనిచేశాను. వెళ్ళి గురువుగారు రెండో సినిమా చేసి పెట్టండి నాకు అని అడిగాడు ఆయన, కోవై చెలియన్ గారు, తమిళియన్. అడిగితే నాకు ఖాళీ లేదు, నేను చేయలేను, నరసింహరావుని పెట్టుకోండి, నరసింహరావు చేస్తాడు, వెనకాల ఎవ్రీథింగ్ నేను మీకు సపోర్ట్ ఉంటాను, మీకు పిక్చర్ రిలీజ్ చేసే బాధ్యత నాది అని చెప్పి ఆ అవకాశాన్ని గురువుగారు నాకు ఇప్పించారమ్మా. ఆ విధంగా నాకు ఫస్ట్ డైరెక్షన్ అవకాశం వచ్చింది. సార్ మీరు మొదటి మూవీ తీసానన్నారు కదా, అవును, దాని పేరేంటి సార్? చందమామ. ఓకే సార్, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అండ్ ఏ ఇయర్లో మీరు రిలీజ్ చేశారు? అది 1980లో స్టార్ట్ చేసామమ్మా. ఓకే, 1983లో రిలీజ్ అయింది. అవునా సార్, ఎందుకు అన్ని ఇయర్స్ పట్టింది సార్? ఎందుకు? కాదమ్మా, అది ఏం జరిగిందంటే నా పిక్చర్ ఫస్ట్ పిక్చర్ చందమామ. ఓకే, ఆ ప్రొడ్యూసర్ గారికి డిస్ట్రిబ్యూటర్ గారికి చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది. దానివల్ల ఏమైందంటే ఆ పిక్చర్ మూలన పడిపోయింది. అది ఇంకో విధంగా చెప్పాలంటే అమావాస్య రోజులు వచ్చి మూసుకుపోయింది చందమామ. తర్వాత నేను ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా ఉంటే ఇంకా గురువుగారి దగ్గర మళ్ళీ గురువుగారు నన్ను కో డైరెక్టర్గా చేసుకోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన సినిమా షూటింగ్లు జరిగే అన్నిటికీ నన్ను తీసుకెళ్ళి దాసనారాయణ గారు, మా గురువు గారు. ఎందుకంటే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు నరసింహరావు, అది కరెక్ట్ కాదు అని. ఈ లోపల ఎన్టీ రామారావు గారి బావమరిది ఆయన రుక్మాంగదరావు గారు, ఆయన బావమరిది రామ్మోహన్ రావు గారు, ఆయన వెళ్ళి రుక్మాంగదరావు గారి చేత రికమెండ్ చేయించుకున్నారు ఎన్టీఆర్ గారి దగ్గర. దాసనారాయణ గారితో చెప్పండి ఒక సినిమా నాకు మనీ చేయమని అని. ఆయన ఆల్రెడీ అంతకుముందే కొన్ని సినిమాలు డైరెక్ట్ తీసాడు, ప్రొడ్యూస్ చేశారు రాంబాబు గారు. ఓకే, అప్పుడు గురువుగారు ఏమన్నారంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని, లేదు నాకు ఖాళీ లేదు, నరసింహరావు డైరెక్టర్గా పెట్టుకోండి, నేను మీకు అన్నీ చూసి పెడతాను, పిక్చర్ రిలీజ్ అవుతుంది చేస్తుందండి. అప్పుడు మళ్ళీ రెండో అవకాశం నాకు ఇప్పించారు గురువుగారు. దాని పిక్చర్ పేరే నేను మా ఆవిడ. అది 80లో రిలీజ్ అయింది. 80లోనే వెంటనే ఆల్మోస్ట్ వెంటనే రిలీజ్ అయింది. దాని తర్వాత అదే ప్రొడ్యూసర్ గారు ఏమండో శ్రీమతి గారు అని ఇంకో సినిమా తీశారు. అదే ప్రొడ్యూసర్ గారు ఇల్లంతా సందడని ఇంకో సినిమా తీశారు నాతోటి. దాని తర్వాత చందమామ రిలీజ్ అయింది. అది ఫోర్త్ ఫిల్మ్గా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయింది. నువ్వు ఇందాక ఒక ప్రశ్న వేసావమ్మా, ఏంటంటే మీకు మ్యారేజ్ ఎప్పుడైంది అని. నాకు మ్యారేజ్ 79లో అయిందమ్మా. మ్యారేజ్ అవడం ఏంటి, మా శ్రీమతి ఇంటికి రావడం ఏంటి, నాకు డైరెక్షన్ వచ్చింది 1980. సో మేడం వల్ల మీకు అన్ని కలిసి వచ్చినాయి. అదే కాదు, 1981లో మా పెద్దబాబు పుట్టాడు. 1982లో రెండో బాబు పుట్టాడు.
అప్పటి నుంచి అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా మొన్న 2000 వరకు కూడా నేను స్పీడ్గా వెళ్ళిపోయాను. స్పీడ్గా వెళ్ళడం ఏంటి, తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేశాను, కన్నడలో 7 సినిమాలు చేశాను, తమిళ్లో 1 సినిమా చేశానండి. మేడం గారు అయితే లక్ష్మీదేవి. మేడము అండ్ పిల్లలు ఇద్దరు కూడా బాగా కలిసి వచ్చారు, నాకు బాగా కలిసి వచ్చారు. సార్ మీరు అన్ని కామెడీ మూవీస్ ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? 100% ఉన్నాయమ్మా. ఏంటంటే మొట్టమొదట నేను చేసినటువంటి చందమామ అనే సినిమా రిలీజ్ అయ్యుంటే అది సెంటిమెంటల్ మూవీ. నాకు వరుసగా సెంటిమెంటల్ మూవీలు వచ్చాయి. బట్ వేరేస్ అది ఆగిపోయి నాకు నేను మా ఆవిడ ఏమండో శ్రీమతి గారు ఇల్లంతా సందడి రిలీజ్ అవ్వడం, అన్ని కామెడీ మూవీస్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ ఒక ముద్ద తయారు చేసి కామెడీ డైరెక్టర్ని నన్ను దేశం మీదకి వదిలేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ. మనం మీకు దున్నపోతుకి మనం ఏం చేస్తాడో ముద్ర తయారు చేసి ఊరిపై వదులుతాం, ఈ దున్నపోతు వచ్చే తెలియడం కోసం. లైక్ దట్ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ కామెడీ డైరెక్టర్ అని ముద్రేసి వదిలేసింది. కాబట్టి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా కామెడీ సినిమాలే కావాలని చేస్తారు. జనరల్గా డిమాండ్ అండ్ సప్లై అంటాం దీన్ని. అంటే ఒక షాపులో ఏ వస్తువుకైతే డిమాండ్ ఉంటుందో ఆ వస్తువే ఎక్కువ సేల్ అవుతుంది, మిగిలిన వస్తువుల మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎవరైనా ఇంట్లో లిస్ట్ చేసుకున్నప్పుడు పలా సరుకులు కొనాలని వెళ్ళినప్పుడు ఒరే ఈ సరుకు అక్కడ బాగుంటుందిరా అదొక్కటే అక్కడ కొందాం అనుకుంటారు. అలాగా ప్రొడ్యూసర్ సినిమా తీయాలనుకున్నప్పుడు మనం కామెడీ సినిమా తీద్దాం అనుకుంటాం కదా, రేలంగి గారి దగ్గరికి వెళదాం అని. అలాగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ కామెడీ సినిమాలకు వచ్చారమ్మా. వచ్చిన సినిమాలు నేను కాదనకుండా చేయడమే మన డ్యూటీ. ఎందుకు అంటే మనం వచ్చిన సినిమాను వదులుకోకూడదు. ఏ సినిమా వల్ల ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ. టోటల్గా ఓవర్ నైట్ మారిపోతూ ఉంటాయి ఫేట్లు ఇక్కడండి. అంచేత వచ్చిన సినిమాలు నేను వదులుకోకుండా నాకు వచ్చిన ప్రొడ్యూసర్ని సేఫ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేశాను. ఇందాక ఆల్రెడీ మనకి మీరు ఫ్యామిలీ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి, మేడం గురించి అవ్వచ్చు, మీ పిల్లల గురించి అవ్వచ్చు, ఏమైనా షేర్ చేస్తారా? మా మిస్సెస్ సాయిలక్ష్మి, ఆవిడ పేరు. ఆవిడ పేరు సాయిలక్ష్మి. ఆవిడ హౌస్ వైఫ్. ఆవిడ బెంగళూరు. ఆవిడది అంటే బెంగళూరు అంటే తెలుగు వాళ్ళే. లాంగ్ బ్యాక్ దే సెటిల్డ్ దేర్ ఇన్ బెంగళూరు. తర్వాత పిల్లలేమో మా పెద్దబాబు కిరణ్, రేలంగి కిరణ్. అతను సినిమా ఫీల్డ్లో ఉండేవాడు ఫస్ట్. తర్వాత అతను ముక్కుసూటి వ్యవహారం మా ఓడు. ముక్కుసూటి వ్యవహారం సినిమా ఫీల్డ్లో పనికిరాదండి. అలాగని చెప్పి నేను అనేది అడ్డదారిలో వెళ్ళమనో అబద్ధాలు ఆడమనో అక్రమంగా సంపాదించమనో నేను చెప్పట్లేదు. లౌకికం కావాలి ఇక్కడండి, లౌకికం. ఆ లౌకికం తక్కువ మా ఊడికి. ముక్కుసూటికి మనసులో ఎదుటది మాట్లాడేస్తాడు. 5-6 సినిమాలు పైనే పనిచేశాడు మా ఊడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, నాకు స్క్రిప్ట్ వర్క్లో పనిచేశాడు, ఇవన్నీ చేశాడు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారట కూడాను, మీ నాన్నగారు పెద్ద డైరెక్టరు, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేర్చుకుని డైరెక్టర్ అవ్వాలా, డైరెక్టర్ అవ్వచ్చు కదా అన్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు ఫస్ట్ పిక్చర్కి మా ఊడికి. అట్లాగా వచ్చేసి మళ్ళీ ఏం చేశాడు అతను, హిప్నోథెరపీ అంటే మానసిక వైద్యం. అది బాంబే వెళ్ళి కోర్స్ చేసి వచ్చి ఇప్పుడు అదే ఇందాక ఆ పక్క రూమ్ అన్నానే, ఆ పక్క రూమ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కౌన్సిలింగ్లు. అంటే మానసికంగా డిప్రెషన్లో ఉన్న మనుషులకి, కలతలుగా ఉన్న వాళ్ళకి అన్నిటికి అతను వైద్యం చేస్తాడు, మానసిక వైద్యం వితౌట్ మెడిసిన్. దాన్ని హిప్నోథెరపీ అంటామండి. కోడలేమో రేకీ చేస్తుంది, పెద్దబాబు వైఫ్. రేకీ అంటే ఇళ్ళకి కొంచెం ఏదన్నా ఇదున్నా అదున్నా, ఇంట్లో ఏదో తిరుగుతున్న ఫీలింగ్ ఉన్నా అదున్నా ఇదున్నా, ఇట్లాగా ఏదో చైనీస్ అనుకుంటారు రేకీ అంటే. అది మా కోడలు చేస్తూ ఉంటుందండి. వాళ్ళకి 2 పిల్లలు. ఒకడేమో 6 సంవత్సరాలు, ఒక అబ్బాయి ఏమో 1 year కంప్లీట్ అయింది నిన్న 6వ తారీఖుతోటి. ఇకపోతే రెండో బాబు సతీష్. అతను ఈ వర్క్డ్ ఇన్ డెలైట్. అతను సినిమా ఫీల్డ్ కానీ అది అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అతను డెలైట్లో పనిచేసేవాడు ఇక్కడ గచ్చిబౌలిలో. అతనండి చేసిన తర్వాత కోడలు కూడా డెలైట్లో పనిచేస్తుంది. ఇద్దరు మ్యారీడ్,
బోత్ ఇద్దరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. 7-8 ఇయర్స్ అయిందండి. అక్కడే ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళకు ఒక పాప 7 ఇయర్స్. అదండి నా కుటుంబ చరిత్ర. సార్ మీరు దాసరి నారాయణ గారి శిష్యులు కదా, ఆయన గురించి 4 మాటల్లో చెప్తారా సార్? ఆయన మహాసముద్రం అమ్మ. ఆయన 4 మాటల్లో కుదరదు. ఆయన నువ్వు అడిగే బట్టి కొన్ని మాటలు చెప్తాను నేను. ఎందుకంటే ఆయన గురించే అసలు టోటల్గా ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఎపిసోడ్ తీసుకోవచ్చు. అన్ని విషయాలు ఉన్నాయి ఆయనకి నేను అబ్జర్వ్ చేసింది. అయితే ఆయన గొప్ప మేధావి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి సినిమా ఫీల్డ్లో మరొకరు ఉంటారని నేను అనుకోను. మళ్ళీ డెఫినెట్గా క్రమశిక్షణకి మారిపోయారు ఆయన, డెడికేషన్కి మారిపోయారండి ఆయనండి. ప్రొడ్యూసర్ని 24 అవర్స్ దృష్టిలో పెట్టుకునే వ్యక్తి టోటల్గా. అలాగే అసిస్టెంట్స్కి వర్క్ నేర్పడంలో మాస్టర్ ఆయనండి. ఆయన దగ్గర 1 సంవత్సరం వర్క్ చేస్తే మనిషి సూపర్గా తయారవుతాడండి. అసలు వర్క్. చాలామంది స్టేజీల మీద నేను విన్నాను కొన్ని మాటలు. నా జీవితమే సినిమా, నేను సినిమాకే అంకితం అంటారు. అది ఎంతవరకు నిజం పక్కన పెడితే మా గురువు గారు మాత్రం సినిమాకే అంకితం, సినిమాయే ఆయన జీవితం. టోటల్ 24 అవర్స్ సినిమా అనేవాడు. ప్లస్ ఆయన శిష్యుల్ని ఎంత గొప్పగా చూస్తాడంటే ఆయన దగ్గర పనిచేస్తున్న శిష్యుల్ని కన్న బిడ్డల్లాగా చూస్తారండి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను మధ్యలో కొంతకాలం అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోదామని నేను అనుకున్నప్పుడు ఎందుకో వచ్చిన భేదాభిప్రాయం మీద వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేసి వెళదాం, అది మర్యాద అని చెప్పి నేను 1 వారం రోజులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముఖం చూసి చెప్పలేక తిరిగి వచ్చేసానండి. 1 వారం రోజుల తర్వాత ఎలాగైనా సరే ఆయన ముఖం చూడకుండా చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పి ఆ రోజు వెళ్ళి ఆయన దగ్గరికి తలంచుకొని ఉండి 1 o'clock అయ్యేటప్పటికి 1:30 రా నరసింహారావు భోంచేద్దాం అన్నాడు ఆయన. 1 నిమిషం సార్ అన్న తలంచుకుని. ఆయన అలా కుర్చీలో కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి, నేను ఎక్కడున్నా మీ శిష్యుడిని సార్, మీ పేరు నిలబెడతాను, వస్తాను సార్ అని వెళ్ళిపోయానంతే. మేధావి కదా, గ్రహించాడు. అంటే ఈ నరసింహారావు నా దగ్గర మానేసి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయ్యాడు. రూమ్కి వచ్చేసాను, బ్యాచిలర్ రూమ్కి. ఓ బాధ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దాసరావు గారిని వదిలేసి వచ్చేసేమైనా ఒక బాధ. ఓ పక్కన ఒక ఆనందం ఏంటంటే 1 వారం రోజులు తిరిగాను ఈ విషయం చెప్పడానికి, ఈరోజు చెప్పేసానే అని ఒక రిలీఫ్. ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతున్న టైంలో మా ప్రొడ్యూసర్ గారు ఒక ఆయన వచ్చారు, దిట్టి శ్రీహర్రావు గారు. వచ్చి నరసింహారావు ఏంటి దాసరి గారి మీద దండయాత్ర చేసేవంట అన్నాడండి ఆయన. దండయాత్ర చేయడానికి నేను ఎంత సార్, సరే నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు నాకు అనవసరం, అద్దు, నువ్వు వెళ్ళి నీ పని దొరుకుద్ది, పని ఇస్తారు, డబ్బులు వస్తాయి, కానీ ఇటువంటి సెంటిమెంట్ ఉన్న వ్యక్తి దొరుకుతాడని ఒకసారి ఆలోచించు. నువ్వు 1:30కి చెప్పొచ్చావు, ఇప్పుడు ఎంత అయింది టైము? 3:30 అయ్యింది. ఇంతవరకు భోజనం చేయకుండా నువ్వు చెప్పినప్పుడు ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో అక్కడే కూర్చున్నాడు ఆయన దాసనారాయణ గారు. నువ్వు ఆలోచించుకో, 2 minutes టైం ఇస్తున్నాను, నువ్వు రావాలనుకుంటే నాకు కూడా రా, లేదు అనుకుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపో అన్నాడు. కారులో వచ్చాడు ఆయన, కార్ సీట్లో కూర్చొని చెప్తున్నాడు ప్రొడ్యూసర్ గారు, దిడ్డి శ్రీహర్రావు గారిని ప్రొడ్యూసర్. నేను ఆలోచించాను, నిజమే పని దొరుకుద్ది, డబ్బులు వస్తాయి, బట్ ఇటువంటి సెంటిమెంట్ వ్యక్తి దొరకడే మనకి. ఏదో బాధ కలిగి వెళ్ళిపోదామని అనుకున్నాను అని వెంటనే వెళ్ళాను. నిజంగా కూడా ఆయన అలాగే కూర్చున్నాడు కుర్చీలో. నన్ను చూసి ఆనందపడిపోయి, నన్ను నా ప్రొడ్యూసర్ని చూసి ఆనందపడిపోయి, ఒరే రాము రారా, తినడానికి ఏమైనా ఉంటే తీసుకురారా అన్నట్టు. అటువంటి సెంటిమెంటల్ వ్యక్తి దాసనారాయణరావు గారు. శిష్యుల్ని అంత గొప్పగా ప్రేమిస్తాడండి ఆయన. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరినైనా మీరు అడగండి, చేస్తాడు. అలాగే ఎవరైనా ఏదైనా సఫర్ అవుతున్నారు అంటే ఇమీడియట్లీ ఆర్థిక సహాయం చేసేవాడండి. వాళ్ళని పిలిచి అడక్కపోయినా ఆర్థిక సహాయం చేసేవాడు. ఆయన బర్త్డేలు చాలా సంవత్సరాలు బర్త్డేలు చేసుకున్నాడు ఆయన. సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టే బర్త్డే చేసుకుంటాడు. ఎందుకు సార్ మీరు బర్త్డేలు చేసుకుంటున్నారు, మీరు మంచి స్వింగ్లో ఉన్నారు, ఏ ప్రొడ్యూసర్ అయినా చేస్తారు బర్త్డేలు అంటే, వద్దయ్యా
సినిమా ఫ్లాప్ అయ్యి మనం డౌన్ అయినప్పుడు మళ్ళీ ఏ ప్రొడ్యూసర్ మన దగ్గరికి రాడు, ఎవడు ఏ ఫంక్షన్ చేయడు, అప్పుడు దిగాలుగా కూర్చోవాలి, ఎందుకు ఇది అవసరమా, మనమే చేసుకుందాం ప్రతి సంవత్సరం అనేవాడు. ఆయన బర్త్డే రోజు మొత్తం టెక్నీషియన్స్ అందరూ ఆయన ఇంట్లో భోజనాలు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్, డే టైం అండ్ నైట్ టైం. ఇదే కాకుండా నేను ఇన్ఛార్జిగా, తమ్మారెడ్డి భరద్వాజ గారు నేను ఇన్ఛార్జీలుగా ఆయన బర్త్డే రోజు పూర్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లండి, రిటైర్డ్ ఆర్టిస్టులకి ఎవ్రీ మంత్ ఫండ్ ఎంత ఫండ్ అని, వాళ్ళు మెడికల్ ఖర్చులు కానీ వాటిలు కానీ వీటిలు కానీ ఎవ్రీ మంత్. అటువంటి వ్యక్తి ఇండస్ట్రీలో రాలేడు కూడా మళ్ళీ నాకు తెలిసి. ఓకే సార్, ఇప్పుడు మనకి దాసరి నారాయణరావు గారు ప్రజెంట్ మనకి లేరు. యా, ఇప్పుడున్న జనరేషన్లో ఆ లోటుని ఎవరు భర్తీ చేయొచ్చు అనుకుంటున్నారు మీరు? అంటే ప్రస్తుతం అయితే భర్తీ చేస్తున్నారు ఎవరు, చిరంజీవి గారు. అయితే చిరంజీవి గారు కొన్ని విషయాలకే చేయగలుగుతారు, ఆయన చెయ్యాలి కూడా నా ఉద్దేశంలో. అన్ని విషయాల్లో ఆయన ఇంటర్ఫీర్ కాకూడదు. ఎందుకు కాకూడదంటే ఒక తగాదా వచ్చింది, అది పరిష్కరించడానికి చిరంజీవి గారు వెళ్ళకూడదు. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు దాసనారాయణ గారికి వచ్చేటప్పటికి ఏంటి, నిర్మోహమాటంగా ఆయన నువ్వు తప్పు చేస్తున్నావురా, తప్పు అని ఖండిస్తాడు ఆయన. బట్ చిరంజీవి గారు అలా ఖండించకూడదు. మిగిలిన వ్యవహారాల్లో ఏదైనా ముప్పు వచ్చినప్పుడు, మన కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు నడుం కట్టుకుని మా రంగంలోకి దిగారు చిరంజీవి గారు, కొన్ని పనులు చేశారు ఆయన. ఇలాంటి పనులన్నీ చేయొచ్చు. అలాగే కొంతమందికి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఆయన చిరంజీవి గారు, ఇలాంటివన్నీ చేయొచ్చు. బట్ కొన్ని సమస్యలు వస్తాయే, ఆ సమస్యల్ని పరిష్కరించడం అనేది చిరంజీవి గారు చేయకూడని పని, చేయకూడదు అని నా ఉద్దేశం అండి టోటల్గా. సో దాసనారాయణ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ అంతా కూడా పూర్తి మనిషి ప్రస్తుతం అయితే లేరండి, ప్రస్తుతం అయితే లేరు. అందుకనే ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా అరే దాసరి గారు ఉంటే అలా జరిగేదా, దాసరి గారు ఉంటే అలా జరిగేదా, దాసరి గారు ఉంటే అలా జరిగేదా. మొన్న మధ్యన స్ట్రైక్ వచ్చింది ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్కి. అప్పుడు 1-10 సార్లు ఇదే మాట వచ్చింది, గురుగారు ఉంటే బాగుండు, ఈ పాటికి సమస్య పూర్తయిపోను అని. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో చిరంజీవి గారు ఇంటర్ఫీర్ అవ్వకూడదు ఆయన. అందుకనే ఆయన కూడా చెప్పారు ఒక సభలో కూడా చిరంజీవి గారు, నేను కొంతవరకు పరిమితం, అన్నిటికీ పరిమితం కాదు అని కూడా చెప్పారు ఆయన చిరంజీవి గారు. మీరు హీరో రాజేంద్ర ప్రసాద్ గారితోనూ చంద్రమోహన్ గారితోనూ చాలా మూవీస్ చేశారు కదా, వాళ్ళకి మీకు ర్యాపో అప్పటికి ఇప్పుడు ఎలా ఉంది సార్? అప్పటికి ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉంది, సమస్య లేదు. ఎందుకంటే చంద్రమోహన్ గారు నాకు కామెడీలో నాకు గురువు దాసనారాయణరావు గారు అయితే ఒరిజినల్ గురువు, కామెడీలో గురువు చంద్రమోహన్ గారు. అప్పటికి నాకు కామెడీ పట్లు తక్కువ తెలుసు. చంద్రమోహన్ గారితో కంటిన్యూస్గా 24 సినిమాలు చేయడం వల్ల నాకు ఏం జరిగిందంటే యాస్టీజ్ ఆ కామెడీ పట్లు దొరికినాయి నాకు. అందులో నాకు రైటర్స్ కూడా అత్యద్భుతమైన రైటర్స్ దొరికారు కామెడీ రాయడం. వాళ్ళు రాయడం, అభినయం ఏమో ఇక్కడ నేను చంద్రమోహన్ గారి దగ్గర పట్టుకున్నాను డెఫినెట్గా. సో ఆయన ఆల్మోస్ట్ ఆల్ నాకు కొంచెం సీనియర్ బోర్న్ ఆర్టిస్ట్. ఇప్పటికీ ఆయనకి అపోర్ట్ నాకు బాగానే ఉంది. మొన్న మిస్సెస్ గారు కూడా ఎక్కడో కనిపించినప్పుడు చెప్పింది, ఏమన్నా ఒకసారి రండి, ఆయన కొంచెం మీరు వస్తే కాలక్షేపం అవుతుంది చక్కగాను. ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు, ఆయన చేయట్లేదు, ఆయన ఇక్కడే ఉన్నారు ఆయన అన్నారు. ఒకసారి వెళ్ళొచ్చాను, మళ్ళీ ఇంకొకసారి వెళదామని అనుకుంటున్నాను. సో అటువంటి ర్యాపోర్టే ఉంది. అలాగే పోతే మా రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు నేను ఏంటి, మా ఫస్ట్ పిక్చర్లో మా గురుగారు పాట రాశాడు నాకు, నేను మావిడ సినిమాలో, పాలు మేగడ పెరుగు ఆవడ ఒకటికి ఒకటై రెండు తోడై కలిసిన జోడ నేను మావిడ. రాజేంద్ర ప్రసాద్ నేను మావిడే. ఎందుకు అంటే 32 సినిమాలు చేసాము రాజేంద్ర ప్రసాద్ గారు నేను. అంటే 30వ తారీఖు వరకు ఇక్కడ పనిచేయడం, 1వ తారీఖు మళ్ళీ ఎక్కడో వైజాగ్లో పనిచేయడం, మళ్ళీ 30వ తారీఖు వైజాగ్ అయిన తర్వాత 1వ తారీఖు మళ్ళీ ఎక్కడో తిరుపతిలో పనిచేయడం, తర్వాత మళ్ళీ ఇంకో 1వ తారీఖు ఎక్కడో రాజమండ్రిలో, ఇలాగా తిరుగుతూనే ఉండేవాడు రాజప్రసాద్ గారు. ఆయన వైఫ్ని పక్కన పెట్టాడు, నా వైఫ్ని నేను పక్కన పెట్టాను. కాబట్టి మా ఇద్దరిని భార్యాభర్తలు అనేవారు అందరూ కూడా. పేపర్స్లో కూడా అలాగే రాశారు, ఒక 6 మగళ్ళకి ప్రయాణం చేస్తారు వీళ్ళిద్దరూ అని. అలాగే ఇప్పటికే రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు టచ్లో ఉంటారు, నేను టచ్లో ఉంటాను.
మేము ఎప్పుడైనా సరే రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే ప్రసాద్ గారు అని నేను అన్నాను, డైరెక్టర్ గారు లేకపోతే నరసింహారావు గారు ఆయన అనరు. మాకు కోడ్ వర్డ్ ఉంది, బాబు అది విషయం. నా సెల్ ఫోన్లో కూడా మీకు చూస్తే ఫీడింగ్ అలాగే ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ది ఆర్పి బాబు అది విషయం అని ఉంటుంది. మీకు మాకెందుకు అలా 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 అది మొట్టమొదటి వర్డే అది వస్తుంది మా ఇద్దరికని, రాజేంద్ర ప్రసాద్ గారికి నాకును. అయిపోయిన తర్వాత అక్కడ సో ఎప్పుడైనా ఆయన ఫోన్లు చేస్తూనే ఉంటాడు, నేను ఫోన్లు చేస్తూనే ఉంటాను, చక్కగాను మాట్లాడుకుంటూ ఉంటాను. అటువంటి ర్యాపోర్ట్ మా ఇద్దరిదేనండి. నేను ఏ ఆర్టిస్ట్తో చేసినా కూడా వాళ్ళతో మిగిలిపోతాను నేను నాకు. ఎందుకంటే ఇంతవరకు ఏ ఆర్టిస్టు నాకు ప్రాబ్లమ్స్ ఇవ్వలేదండి నాకు ఇంతవరకు కూడా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకండి అంత చక్కగా జరిగింది. ఇదిగో చూడండి, ఆర్పి బాబు అది విషయం అని ఉంటుంది. అలాగా వాళ్ళిద్దరితోటి నాకు మంచి ర్యాపోర్టే ఉంది ఇప్పటి వరకు కూడా. వాళ్ళే కాదండి, నరేష్ తోటి మంచి ర్యాపోర్ట్ ఉంది. సుమన్ గారితో చేసిన 2 సినిమాలు అయినా మంచి ర్యాపోర్ట్ నాకండి. అలాగే కృష్ణరాజు గారు చనిపోయే వరకు కూడా నేను ఎప్పుడు వెళ్ళిగా చక్కగా పలకరించిన, కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ చేసేవారు. అలాగే శోభన్ బాబు గారు, అలాగే నాగేశ్వరరావు గారితో ఒకటే సినిమా డైరెక్ట్ చేశాను, దాగుడు మూతల దాంపత్యం అని. అయినా కూడా ఎప్పుడైనా పలకించినప్పుడు నరసింహారావు గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అనేవారు. ఇలాగా ఎవరితోటైనా నా ర్యాపోర్ట్. అలాగే మన బ్రహ్మానందం గారు ఓ రోజు రాత్రి 1 గంటకు ఫోన్ వచ్చింది నాకండి, నైట్ 1 గంటకి ఫోన్ ఎవర్రా అని తీశాను నేనండి. డే టైం నేనేమో సైలెంట్ మోడ్లో పెడతాను పడుకున్నప్పుడు, నైట్ టైం పెట్టను. చూస్తే బ్రహ్మానందం గారు అని ఉంది. ఏంటి బ్రహ్మానందం గారు అని ఫోన్ చేస్తే, ఏమి లేదు సార్, ఆకాశానికి చూస్తూ మీరు గుర్తుకొచ్చారు నాకు అన్నాడు ఆయన. అలాగే బాబు మోహన్ అన్నా అంటాడు ఫోన్ చేసి. ఎవరైనా సరే నాకు వీళ్ళు ఆలీ గారు కానీ ఎవరైనా ర్యాపోర్ట్ బాగానే ఉంటుందండి. ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళతోటి అలాగే ఉంది ర్యాపోర్ట్, తక్కువ సినిమాల వాళ్ళతో చేసిన వాళ్ళతోటి అలాగే ఉంది ర్యాపోర్ట్ నాకు. మీరు ఇన్ని మూవీస్ చేశారు కదా, ఫ్యామిలీకి మూవీస్కి ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు? అలానే మూవీస్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఫ్యామిలీని ఏమన్నా మిస్ అవుతున్నాను అని ఏమన్నా ఫీల్ అయ్యారా? 100% ఉన్నాయి. ఎందుకంటే నేనే కాదు, సినిమా ఫీల్డ్లో బిజీగా ఉండే ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఎప్పుడూ ఫ్యామిలీకి దూరంగానే ఉండవలసి వస్తుంది, పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నేను 30వ తారీఖు వరకు ఒక షూటింగ్ ఇక్కడ చేసి 1వ తారీఖు మళ్ళీ ఇంకో ఊళ్ళో ఇంకొక షూటింగ్ ప్రారంభించి మళ్ళీ 30కి అక్కడ చేసి మళ్ళీ ఇంకో 1వ తారీఖు అంటే ఎక్కడ వీలు పడేది నాకు. మధ్యలో కొంచెం ఎడిటింగ్కి మాత్రం అప్పుడప్పుడు వారంలో గ్యాప్ పెట్టుకునేవాడిని. అందుకనే మా మిస్సెస్ ఏం చేసేదంటే, మా పిల్లల్ని తీసుకుని ఫ్రైడే నైట్ బయలుదేరి నాకు ఎక్కడ షూటింగ్ అయితే అక్కడికి వచ్చి సాటర్డే సండే నాతో ఉండేది, పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ సండే నైట్ బయలుదేరి మండేకి అక్కడ స్కూల్కి వచ్చేవారు వాళ్ళు. తిరుపతి అయితేనేమో మద్రాసులో ఉండేవాళ్ళం కాబట్టి కారులో వచ్చేవారు, వైజాగ్ను రాజమండ్రి అయితే ట్రైన్లో వచ్చేవారు మా వాళ్ళు, ముందే టికెట్ ప్లాన్డ్గా బుక్ చేసుకుని. అలాగే మా పిల్లలు ఎడ్యుకేషన్ కానీ అది కానీ ఇది కానీ నేను ఏమీ పట్టించుకోలేదు, టు బీ ఫ్రాంక్ బిజీగా ఉండి. అదంతా మా మిస్సెస్, మా బావమరిది నాగేంద్ర కుమార్ అని, రాజు అంటాం నిక్నేమో, ఆ కెమెరామ్యాన్ ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో అతను, వీళ్ళిద్దరు. అలాగే ఇంకో బావమరిది ఉండేవాడు నాకు, బుజ్జి అని, చనిపోయాడు, రాజు తమ్ముడు. వీళ్ళు ముగ్గురు చూసుకునేవారు మా ఫ్యామిలీని. ఎక్కువగా మా మిస్సెస్, రాజు మా పిల్లల్ని చదివించడం కానీ చేయించడం కానీ ఇంట్లోకి కావాల్సినవి కానీ చూడడం కానీ, లేదు ఎవ్రీ వీకెండ్ నా దగ్గరికి తీసుకురావడం కానీ చేయడం కానీ ఇట్లా చేసేవారు. సో ఇట్లా కలుసుకునేవాళ్ళం మేము. మీరు చేసిన సినిమాల్లో ఈ సినిమా ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేది అనే సినిమా ఏమైనా ఉందా సార్? నాకైతే లేదు, కానీ జనాలకు ఉండుండొచ్చేమో. ఎందుకంటే మేము సాటిస్ఫాక్షన్గానే మేము తీస్తాం టోటల్గా. కానీ జనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే, ఒక్కోసారి ఇది ఇలా చేస్తుంటే బాగుండే అంటారు. వాళ్ళు చెప్పే వరకు మాకు తట్టదు ఐడియా, ఎందుకో తెలియదు. ప్రొడ్యూసర్కి తట్టదు, డైరెక్టర్కి తట్టదు నిజంగా. అలాగా అయితే
ఒక సినిమా శిక్ష అనే సినిమా తీసాం. సుహాసిని, చంద్రమోహన్ గారు. వాడు పురోహితుడు, చంద్రమోహన్ పూజారి దేవుడి గుళ్ళో. ఆ ఊళ్ళో ఒక పెద్ద డబ్బున్న వ్యక్తి శరత్ బాబు, క్రిస్టియన్. అతను సుహాసిని చూసి మోజులో పడి ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు. క్రిస్టియన్ పెళ్ళైనటువంటి అమ్మాయిని. ఆ అమ్మాయిని చంద్రమోహన్ గారు ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. గెంటేసినప్పుడు ఈ అమ్మాయి గతి లేక సూసైడ్ చేసుకుంటూ ఉంటే ఒక సత్యనారాయణ గారు అనే వ్యక్తి, కానిస్టేబుల్, ఆ అమ్మాయిని కాపాడి, చావే సమస్యకు పరిష్కారం అనుకోకూడదమ్మా, కొంతమందికి మనం బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. నీ జీవితాన్ని పాడు చేసిన వ్యక్తి ఆ వ్యక్తి శరత్ బాబు అనే క్యారెక్టర్. సో అతనికి బుద్ధి చెప్పాలి. నువ్వు చెబితే కొంతమందిలో రియలైజేషన్ వస్తుంది అంటే అప్పుడు ఆ ఆవిడ తన ఇంట్లోకి వచ్చి, శరత్ బాబు ఇంట్లో వచ్చి మకాం వేసి ఇవన్నీ చేసి అతనిలో రియలైజేషన్ తీసుకొచ్చి ఆఖరికి శరత్ బాబు చనిపోతాడు. చనిపోయినప్పుడు చంద్రమోహన్ గారు అప్పటికి రియలైజ్ అయ్యి తన భార్యని తీసుకెళ్ళడానికి వస్తాడు. సుహాస్ని తాడి తీసి చంద్రమోహన్ మొహం మీద కొట్టి, ఎరా ఇప్పుడు వచ్చావు నువ్వు, ఆ రోజు తెలియలేదా నీకు, అలాగిలాగా నన్ను నేను రాను నీతో కాపురం చేసేదానికంటే కూడా ఆ చచ్చిపోయినాడు భార్యగా నేను చెప్పుకోవడం గర్వంగా ఉందిరా నాకు, చాలు, దట్స్ ఎనఫ్ అంటుందండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్పింది ఏంటంటే 2 పాయింట్లు చెప్పారు, చాలా అమూల్యమైన పాయింట్లు అండి. చంద్రమోహన్ గారు మంచి లెవెల్లో ఉండగా సుహాస్ని అప్కమింగ్ అప్పుడు టోటల్గా. సో చంద్రమోహన్ గారు ముఖం మీద తాడి ఇసురు కొట్టడం అనేది జనానికి నచ్చలేదు. ఇది తమిళ సినిమా. తమిళ్లో ఎవరేసారు? లక్ష్మి వేసింది. మొగుడు క్యారెక్టర్ ఎవరేసారు? స్టేజ్ ఆర్టిస్ట్ని ఒక అతన్ని కొత్తగా తీసుకొచ్చి వేయించారు. సో ఒక పాపులారిటీ ఉన్నటువంటి ఆర్టిస్టు తాను తీసి ఒక పబ్లిక్లో ఫాలోయింగ్ లేని ఒక ముఖం మీద తాడిసిరి కొట్టారంటే సింపతి వచ్చింది అక్కడ. ఎరా నా కొడక, ఇంత నిజాయితీ పనులను వదిలేస్తావా నువ్వు, ఆ అమ్మాయి చేసింది కరెక్టరా అన్నారు. బట్ మనం ఏమైంది ఇక్కడ, వెల్ ఎస్టాబ్లిష్డ్ చంద్రమోహన్ గారు ఇక్కడ పెద్ద పాపులారిటీ ఉన్న ఆర్టిస్టు. అప్పటికి నేను శిక్ష తీసే టైంకి 1983లో హర్షించలేకపోయారు జనం. ఏంటిది నిన్న కాక మొన్న వచ్చిన ఈ క్యారెక్టరు చంద్రమోహన్ గారు ముఖమే తాళిసిని కొడుతుందా, ఆడు చేసిన తప్పేంటి, నిజమే నువ్వు రేప్ చేయబడ్డా నీ క్యారెక్టరు, రేప్ చేయబడ్డ క్యారెక్టర్ని ఎంతోటి కాపురం ఎలా చేస్తాడు వాడు, మాకు కొంచెం సాంప్రదాయాలు ఉంటాయి కదా అని అన్నారు కొంతమంది. అలాగే రెండో పాయింట్, శరత్ బాబు గారి కలర్ అత్యద్భుతంగా ఉంటుంది, ఎర్రగా ఉంటాడు, బుర్రగా ఉంటాడు. అతన్ని తీసుకెళ్ళి మీరు క్రిస్టియన్ క్యారెక్టరు నల్లగా ముఖం మార్చి చేయడం అనేది బాగోలేదు, నల్ల మేకప్ వేసి. ఇలాంటి కొన్ని విషయాలు ఏమవుతాయంటే ఇలా చేస్తుంటే బాగుండేని మాకు అప్పుడు అనిపించవు, మీ జనాలు మీరు మాకు చెప్పిన తర్వాత మాకు అనిపిస్తాయి. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. కోడి రామకృష్ణ గారికి మీకు మధ్య ఉన్న అనుబంధం ఒకసారి షేర్ చేసుకుంటారా సార్? చాలా గొప్పదమ్మా. ఎందుకంటే మేము పాలకొల్లో ఉన్నప్పటి నుంచి మేము క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, రూమ్మేట్స్. మీ ఇద్దరు రూమ్మేట్స్ ఏంటి అని అడగచ్చు మీరు. పాలకొల్లో ఉండి ఆయన ఇల్లు పాలకొల్లు ఉండి మీరు పాలకొల్లు ఉండి రూమ్మేట్స్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం, మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఓ రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్లో ఉండేవాళ్ళం నేను, కోడి రామకృష్ణ, వర్నిమిశెట్టి సుబ్రహ్మణ్యం, బొండాడ మురళి అని నలుగురు కలిసి ఉండేవాళ్ళం. రామకృష్ణ మొట్టమొదటి నుంచి సినిమా ఫీల్డ్కి రావాలని, నేనేమో డాక్టర్ అవ్వాలని. ఎంతసేపు రామకృష్ణ అక్కడ మా రూమ్ అరుగు మీద రిహార్సల్ పెట్టేవాడు రాత్రుల్లో. మేము తిట్టేవాళ్ళం, ఏంటే నువ్వు ప్రాణం తీస్తున్నావు, మేము హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం, నేనేమో డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, సుబ్రహ్మణ్యం ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడు, మురళి ఏమో ఏదో పెద్దానికి వెళ్ళాలనుకుంటున్నాడు, నువ్వేంటి గోలంతా ఏంటి అని తిట్టేవాళ్ళం మేము. అతను సామాను తీసి ఇసిరేసేవాళ్ళు కూడా ఒకసారి. అయినా తెల్లారి పొద్దురు చూస్తే అక్కడే ఉండేవాడు సూట్ కేసు వేసుకొని రామకృష్ణ. అంటే అంత అనుబంధం కోడి రామకృష్ణకి నాకును.
అతని దగ్గర గొప్ప విషయం ఏంటంటే అతను ఏదన్నా సాధించాలనుకుంటే మ్యాక్సిమం అసలు ప్రయత్నం చేస్తాడు, దాన్ని వదలడు. అలాగే సినిమా ఫీల్డ్లోకి వచ్చాడు. నేను అతనికంటే ముందే సినిమా ఫీల్డ్కి వచ్చేసాను. తీరా చూస్తే రామకృష్ణ తర్వాత వచ్చాడు. రామకృష్ణ మీ ఇద్దరం అంటే భార్యాభర్తల్లాగే మీ ఇద్దరం కూడా కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, కొంతసేపు అడిగే వాళ్ళం మీ ఇద్దరం కూడా. అలాంటి సంఘటనలు కూడా బోల్డ్ జరిగినాయి మా ఇద్దరికీ. అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దైవవశాత్తు గురువు గారి దగ్గరే చేరాం, దాసనారాయణ గారి దగ్గర, నేను కానీ కోడి రామకృష్ణ గారు. సో ఇక్కడ చాలా ప్రాణమిత్రులుగా ఉండేవాడు అండి. ఇటువంటి స్నేహం ఇంకొకళ్ళ మధ్యన ఉంటుందా అనిపిస్తూ ఉంటుందండి నాకు ఒక్కోసారి. అంత స్నేహితులు ఇద్దరు. ఈ మూవీ ఫీల్డ్ను వదిలేసి వెళ్ళిపోదాం, ఇవన్నీ మనకు కష్టంలే అని చెప్పి ఎప్పుడన్నా అనుకున్నారా సార్? ఎప్పుడు అనుకోలేదమ్మా. ఎందుకు అనుకోలేదు అంటే మా వెనకాల ఒక కొండ ఉంది, ఎవరో దాసరి నారాయణరావు గారు. ఏదొచ్చినా ఆయన ఆదుకునేవాడు మాకండి. టోటల్గా ఆయన అండగా ఉండేవాడు మాకు. దానివల్ల ఏనాడు సినిమా ఫీల్డ్లో కష్టం మాకు తెలియలేదు అసలు టోటల్గా. అలాగే మేము డైరెక్టర్లు అయిన తర్వాత కూడా మాకు కొత్తగా డైరెక్ట్ చేస్తున్నామే అని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే మేము కో డైరెక్టర్గా ఉన్నప్పుడే మా గురువు గారు సెకండ్ యూనిట్ అప్ చెప్పేవారు మాకు ఆర్టిస్టులతోటి. సో అక్కడ మేము డైరెక్షన్ చేసేవాళ్ళం ఆటోమేటిక్గా టోటల్గా. సో అటువంటి కొండ దాసనారాయణ గారు మాకు ఉండగా ఇంకా నాకు కష్టం ఏమొస్తుందండి, రాదు. దానికి తోడు వాళ్ళ మిస్సెస్ పద్మ గారు, దాసరి పద్మ గారు మమ్మల్ని ఎంత ప్రేమించేదో. ఇంట్లో మేము గురువుగారితో సిట్టింగ్స్లో ఉంటే టిఫిన్లు, కాఫీలు, భోజనాలు ఇచ్చేదండి. ఆవిడ సప్లై చేసేది మాకు రోజు. సో ఇటువంటి అండ ఉండగా ఇంకా మాకు ఒక సినిమా ఫీల్డ్ ఎందుకు. నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా సపోజ్ నాకు గ్యాప్ వచ్చింది ఒకసారి. గ్యాప్ వచ్చినప్పుడు ఆయన అడిగాడు గురువుగారు, నరసింహరావు ఏంటో ఎక్కువగా నా ఆఫీస్కి వస్తున్నావు నువ్వు, తారక ప్రభు కాంప్లెక్స్ అని ఆఫీస్ ఉండేది, ఏంటి సినిమా షూటింగ్స్ ఏమి లేవా అంటే లేవు సార్, గ్యాప్ వచ్చింది సార్ అన్నాను. సరే అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినప్పుడు నరసింహరావు మనం సినిమా చేస్తున్నాం అయ్యా అన్నాడు ఆయన. అదేంటి సార్ అన్నాను. అంతే చేస్తున్నాం అని వెంటనే సినిమా స్టార్ట్ చేశాడు నా డైరెక్షన్లో. దాని తర్వాత మళ్ళీ నాకు ఏమైపోయింది, ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా వచ్చి టక్ 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 అని బిజీ అయిపోయాను. అలా గ్యాప్ వచ్చినప్పుడు కూడా మాకు అండగా ఉండేవాడు ఆయన అండి. ఇంకేమనిపిస్తుంది కష్టం ఎందుకు. ఇక్కడ ఏదన్నా సపోజ్ ఏదన్నా ఎలిగేషన్ మా మీద వచ్చినా కూడా వెనకాల ఉండేవాడు మాకండి ఆయన టోటల్గా. అంచేత కష్టం అనేది మాకు ఏనాడు తెలియలేదు. ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోదామని ఏనాడు అనిపించలేదు. ఇప్పుడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అలానే అప్పుడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా సార్? 100% చేంజెస్ ఉన్నాయమ్మా. అప్పుడు ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంటు మేము సీన్ పేపర్లో చేత్తో ఫెయిర్ చేసేవాళ్ళం, జిరాక్స్ పెట్టి ఇది పెట్టి కార్బన్ పేపర్ పెట్టి కాపీలు తీసేవాళ్ళం మేము. ఇప్పుడు ఆ పని లేదే మీకు. ఒక రైటర్ రాసి ఇచ్చింది తీసుకెళ్ళి డిటిపి చేయించి కాపీలు తీసేస్తున్నాం టోటల్గాను. అలాగే డ్రెస్ కంటిన్యూటీ ఇదివరకు పుస్తకం పెట్టుకుని దాంట్లో డ్రెస్ కంటిన్యూటీ రాసేవాళ్ళం మేము. ఇదివరకు పలానా సీన్కి పలానా ఆర్టిస్టు పలానా డ్రెస్ వేసుకున్నారు, పలానా కలర్ డ్రెస్సు, పలానా షర్టు, పలానా ప్యాంటు, పలానా చీర, తలలో పలానా పువ్వులు, పలానా రంగు పువ్వులు, ఇవన్నీ అవసరమైతే డ్రాయింగ్ చేసుకునేవాళ్ళం. ఎంత కష్టపడేవాళ్ళం. ఇప్పుడు అది అక్కర్లేదు, ఒక స్టిల్ తీస్తున్నాం, ఆ స్టిల్ పెట్టుకుంటున్నాం, యాస్ కంటిన్యూటీ చూసుకుంటున్నాం దాంట్లో. ఇది చాలు, ఇదిగో ఇది కంటిన్యూటీ. ఈ రెండు తగ్గిపోయినాయి టోటల్గా. సో ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చేటప్పటికి అలాగే ఇదివరకు క్లాప్ సిస్టమ్ ఉండేది, క్లాప్ కొట్టడం. క్లాప్ కొట్టే పరిస్థితి ఎందుకు అప్పట్లో మనకి? క్లాప్ యొక్క పర్పస్ ఏంటి? ఆ క్లాప్ బోర్డు మీద ప్రొడక్షన్ పేరు ఉంటుంది, డేట్ ఉంటుంది, ఏ రోజు తీసాం డేటు, ప్లస్ సీన్ నెంబర్ ఉంటుంది, షార్ట్ నెంబర్ ఉంటుంది, టేక్ నెంబర్ ఉంటుందండి. ఇది డీటెయిల్గా మళ్ళీ ఎడిటింగ్ రిపోర్ట్ రాసేవాళ్ళం. పలానా షార్ట్ 18/2 టేక్ 1 మధ్యలో కట్ అయింది, నెంబర్ 2 నాట్ గుడ్, నెంబర్ 3 మధ్యలో కట్ అయింది, నెంబర్ 4 మళ్ళీ కట్ అయింది. ఆ డిస్క్రిప్షన్ రాయాలండి. ప్లస్
లెన్స్ ఏ లెన్స్ ఉపయోగించాం, ఈజ్ ఇట్ క్లోజ్ షాట్ ఆర్ బిడ్ షాట్ ఆర్ ట్రాలీ షాట్. ట్రాలీ షాట్ అయితే లెఫ్ట్ టు రైట్ వెళ్ళిందా, రైట్ టు లెఫ్ట్ వచ్చిందా. అలాగే క్రెయిన్ షాట్ అయితే పైనుంచి కిందకు వచ్చిందా, కింద నుంచి పైకి వచ్చిందా. ఈ రిపోర్టు ఎయిటింగ్ రిపోర్ట్లో రాయాలి. ఇన్ని బాధలు ఉంటాయి. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి క్లాప్ బోర్డు, ఒక సొంత ముక్క, వన్ మోర్ టేక్ అంటే తుడుచుకోవడానికి ఒక గుడ్డ, ఎయిటింగ్ రిపోర్ట్ బుక్కు, పెన్సిల్, కార్బన్ పేపరు. ఎందుకంటే ఎడిటర్కి ఒక కాపీ ఇచ్చేయగానే మన దగ్గర ఒక కాపీ ఉంటుంది టోటల్గా. ఎంత అవస్థలు అప్పట్లో ఉండేవి. ఇప్పుడేంటి అక్కర్లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన కూర్చుని షార్ట్ పక్కనే టీసీ రాసుకుంటాడు, టైం కోడ్. ఆ టైం కోడ్లో ఈ షార్ట్ ఓకే అయ్యింది అని రాసుకుంటాడు. అలాగే ఎడిటింగ్ రూమ్లో మనం ఇదివరకు ఇవన్నీ ఎన్జీస్ తీసేసి ఓకే టేక్లన్నీ కలిపి నెగిటివ్ ప్రింట్కి ఇస్తే పాజిటివ్ వచ్చేది. పాజిటివ్ వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ని మూవ్యాల మీద వేసుకుని రష్ మార్క్ చేసేవాళ్ళం. ఏ షాట్ తర్వాత ఏ షాటు, ఏ సీన్ తర్వాత ఏ సీను అట్లా మార్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు యావిడ్ వచ్చింది, ఇవన్నీ అక్కర్లేదు. యాస్టేజ్ ఇక్కడ సిప్ తీసుకెళ్ళి మనం అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మనం కెమెరాలో సిప్పు అక్కడి నుంచి యావిడ్లో టక్ 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 చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అప్పటికి ఇప్పటికీ ఇప్పుడు ఈజీ వర్క్ అయ్యింది. అప్పుడు వర్క్ ఏమో శ్రమతో కూడుకున్న వర్క్ అయ్యేది. కానీ బడ్జెట్ పరంగా చూస్తే అప్పట్లో తక్కువ అయ్యేది, ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయని. ఓకే సార్, మీరే చెప్పారు కాబట్టి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ సార్. అప్పట్లో మీరు ఏమీ లేనప్పుడే తక్కువ బడ్జెట్తో మూవీస్ తీశారు. ఇప్పుడున్న అన్నీ ఉన్నాయి, మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఎందుకు అంత భారీ బడ్జెట్లతో మూవీస్ తీస్తున్నారు? అంటే కాన్ఫిడెన్స్ తక్కువైంది. ఇప్పుడు ఏమైందంటే కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి ఎప్పుడు కూడా. ఈ షాట్ ఎలా తీస్తే ఎలా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను కన్నయ్య కిట్టే తీశాను, నో గ్రాఫిక్స్, ఓన్లీ ఆప్టికల్ వర్క్ అంటే అనేవాళ్ళం అప్పట్లో. ఆప్టికల్ వర్క్. మన్మథ్ లీలా కామరాజ్ గోళం తీశాను, ఆప్టికల్ వర్క్. అమ్మో బొమ్మ మొన్న 2004లో తీసింది, అప్పటికే గ్రాఫిక్స్ వచ్చి ఉన్నాయి, అయినా నేను గ్రాఫిక్స్ వాడలేదు. అమ్మో బొమ్మ అలాగే తీసాం. ఒక ఎలుక మజాక మాత్రం గ్రాఫిక్స్ తీసాం మేమంటే, ఎలుక మజాక. ఇప్పుడు ఏమవుతుందంటే ఖర్చు అనేది ఎక్కడా పెరిగిందంటే స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, స్టోరీ డిస్కషను ఈ రూమ్లో కూర్చున్నా అదే మెథడు, మీరు 5 స్టార్ హోటల్లో కూర్చున్నా అదే మెథడు, ఫారిన్ కంట్రీ వెళ్ళినా అదే మెథడు. కానీ దేనికి ఫిక్స్ అవుతున్నారు ఇప్పుడు అందరూనూ? ఎక్కడికన్నా అవుట్డోర్ వెళ్ళిపోదాం, అవుట్ ఆఫ్ స్టేటో అవుట్ ఆఫ్ కంట్రీయో వెళ్ళి 3 నెలలు కూర్చొని డిస్కస్ చేసుకొద్దాం అంటారు. బడ్జెట్ అక్కడే పెరిగింది మీకు ముందు ఫస్ట్ పాయింట్. పోనీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఫుల్ స్క్రిప్ట్ తయారు చేసుకుని, ఫుల్ డైలాగ్ వెర్షన్ తయారు చేసుకుని, ఇదివరకు డైలాగ్ వెర్షన్ రెడీ అయిన తర్వాత మేము ఏం చేసేవాళ్ళం అంటే స్టాప్ క్లాక్ పెట్టుకునేవాళ్ళం. పెట్టుకుని ఒక సీను చదువుకునేవాళ్ళం, డైలాగ్ వెర్షను చదివిన తర్వాత ఇన్ని నిమిషాలు వచ్చేది. దానికి యాక్షన్ పార్టు ఓ 2 మినిట్సో 1.5 మినిట్ 3 మినిట్సో యాడ్ చేసుకునేవాళ్ళం. ఇలా ప్రతి సీను చేసుకుని టోటల్గా సినిమా 2.5 గంటలు 3 గంటలు వచ్చేలాగా చూసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదే, బ్యాలెన్స్ ఉన్న బ్యాలెన్స్ పార్ట్ 2 తీస్తున్నారు మళ్ళీ. ఖర్చు పెరిగింది. పోనీ 2 సినిమాలు చేసే అంత ఖర్చు కూడా అలాగే అవుతుందంటే కాదండి, మళ్ళీ పార్ట్ 2 తీసేటప్పుడు మళ్ళీ పెరుగుతుంది. ఇలాంటి వేస్ట్ ఖర్చులు. అలాగే కాల్ షీటు. ఇప్పుడు మీరు 7 o'clock కాల్ షీట్ వేసుకున్నారు, 7కి కాల్ షీట్ వేసుకున్నప్పుడు 7:30కి కదా షార్ట్ తీయాలి. మీరు 7కి వచ్చి సెట్లోకి టిఫిన్ చేసేసి సెట్లోకి వచ్చి షార్ట్ డైరెక్టర్ చెప్పగానే కెమెరామెన్ షార్ట్ అరేంజ్ చేసుకుని ఒక 1/2 hour అనుకుని 7:30 కన్నా ఫస్ట్ షార్ట్ తీయాలిగా. లేదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, 9కి తీస్తున్నారు. 7 o'clock కాల్ షీట్ అంటే 2 hours పోయింది. అలాగే మధ్యాహ్నం ఏం చేస్తున్నారు, 2 o'clockకి మళ్ళీ సెట్లోకి వస్తాం. పోనీ 2:30కి షార్ట్ తీయాలి కదా, లేదు 4 గంటలకు తీస్తున్నారు. ఎంత వేస్టేజ్ జరుగుతుంది దీనివల్ల మీకు. కాల్ షీట్ పెరిగి బేటాలు పెరుగుతున్నాయి ప్రొడ్యూసర్కి. ఇవన్నీ డైరెక్టర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల జరిగేవి. ఇవన్నీ ఏముందలే 4 రోజులు పెరిగితే పెరిగింది అనే ఒక నెగ్లిజెన్స్ టోటల్గా, దానివల్ల బడ్జెట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు తీసినవన్నీ కామెడీ మూవీసే కదా సార్ ఇప్పుడు. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో కామెడీ మూవీస్ తీసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? అంటే ఉన్నారు, తీస్తున్నారు కామెడీ మూవీస్. అయితే
అప్పట్లో మేము ఏంటంటే ఒక కామెడీకి పరిమితం అయిపోయాం. ఎవరో జంజాల్ గారు కానీ నేను కానీ మేమిద్దరం ఓకే. ఒక కామెడీ వీళ్ళు తీస్తే కామెడీయే తీస్తారు అని పరిమితం అయిపోయాం. ఇప్పుడు ఈవీవి గారు ఉన్నారు, అన్ని రకాల సినిమాలు తీశాడు కామెడీతో పాటు. కృష్ణారెడ్డి గారు ఉన్నారు, సెంటిమెంటు కామెడీ అన్నీ తీశారు. అలాంటి వ్యక్తులు ప్రస్తుతం అసలు ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. బట్ సపరేట్గా కామెడీ ట్రాక్కే తీయాలి సినిమాలు అనుకున్న వ్యక్తులు ప్రస్తుతం అయితే ఎవరు లేరు, ప్రస్తుతానికైతే ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే 2 సినిమాలు డైరెక్ట్ చేయగానే నేను పెద్ద హీరోకి వెళ్ళిపోతే బాగుండే, పెద్ద హీరోతో కమర్షియల్ హీరోలతో చేస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఎవరికైనా, నాకైనా కూడా. కానీ నేనేనాడు అలాగే వెళ్ళలేదు. నాకు వచ్చిందే నేను చేశాను. నేను వెళ్ళలేదు, వచ్చిన పెద్ద సినిమాలు నా 3 సినిమాలు ఎన్నో చేశాను నేనండి. బట్ ఇప్పుడు ట్రెండ్ అలాగ ఉంది, చేసేవాళ్ళు ఉన్నారండి. అనిల్ రావుపూడి మరి అద్భుతమైన కామెడీ చేస్తున్నాడు. ఫుల్ లెంత్ కామెడీ సినిమాలు కాదు, సెంటిమెంట్తో కూడుకున్న కుటుంబ సమేతంగా కుటుంబ రిలేషన్స్ ఓకే. మీద సినిమాలు రావుపూడి అనిల్ రావుపూడి గారు కానీ మారుతి కానీ మరి ఇలాంటి చేసేవాళ్ళు ఉన్నారండి, డెఫినెట్గా ఉన్నారు. బట్ కామెడీ ట్రాక్ సినిమాలే టోటల్గా తీయాలి, కామెడీ హీరోయే ఉండాలి. ఇప్పుడు కామెడీ హీరోలు కూడా ఎవరున్నారు మనకి, ఎవరు లేరండి. అప్పట్లో మనకి చంద్రమోహన్ గారు ఉండేవారు, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, తర్వాత నరేష్ వచ్చాడు, అల్లరి నరేష్, పెద్ద నరేష్ వచ్చాడు, విజయనగరం గారు అబ్బాయి, తర్వాత అల్లరి నరేష్ వచ్చాడు. ఇప్పుడు అల్లరి నరేష్ గారు కూడా ఏంటి, ఎంతసేపు ఈ కామెడీ కాకుండా వెరైటీ సబ్జెక్ట్కి వెళ్ళాలన్నాడు అనుకున్నాడు. మనం ఒక సినిమా చేశాడు, హిట్ కొట్టాడు, మళ్ళీ ఇంకో సినిమా కూడా ఆ బ్రాండ్లోకి వెళ్తున్నాడు మళ్ళీ. సో ప్రత్యేకంగా కామెడీ సినిమాలకి వ్యక్తులు లేరు ఎవరు. ఓకే సార్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి ఏమన్నా? ఏమీ లేదమ్మా, నా దుకాణానికి ఎంతవరకు ఏ ప్రొడ్యూసర్ రాలేదు. ఎవరైనా మన దగ్గర ఉన్నది ఏంటంటే, నా దగ్గర మొట్టమొదటి ఉన్న లక్షణం, ఒక కథ అత్యద్భుతమైన కథ ఉంది, మీకు చెబుతాను సార్, మీరు తీయండి సార్ అని ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి నేను వెళ్ళను. ప్రొడ్యూసర్ గారు ఎవరైనా ఫోన్ చేసి రండి సార్ మనం ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు, అప్పుడు మీ దగ్గర ఏమైనా కథలు ఉన్నాయా అంటే నేను కథ చెప్తాను, లేదు వాళ్ళ దగ్గర ఉన్న కథ వింటాను నేను. ఈ నేచర్ మొట్టమొదటి నుంచి నాకు అలవాటు అయిపోయింది టోటల్గా. ఎందుకు అలవాటు అయిందంటే దాసనారాయణ గారి సిస్టమ్ అది. ఆయన కూడా అంతే, ఆయన దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్లకి సినిమాలు చేశారు కానీ ఆయన ఏనాడు ప్రొడ్యూసర్ దగ్గర సినిమాల కోసం వెళ్ళలేదు ఆయన. సో దానివల్ల ఏమైందంటే మనకి ప్రస్తుతం ఎవరో రాలేదు మన దగ్గరికి. ప్రస్తుతం వస్తే చేయడానికి మనం రెడీగానే ఉన్నాం మనం. ఎందుకంటే కళాకారుడు అంటే ఆర్టిస్టు కళాకారుడే, టెక్నీషియన్ కళాకారుడే నా దృష్టిలో. వాళ్ళకి రిటైర్మెంట్ లేదు, నో రిటైర్మెంట్. అల్టిమేట్ డెత్ ఈజ్ ది రిటైర్మెంట్ కళాకారుడికి. మన అందరూ టెక్నీషియన్స్ మేముగా అందరం కూడా మేము టోటల్గా దాంట్లోకి వస్తాం, కళాకారుల్లోకి వస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇన్ని మూవీస్ తీశారు కదా, యా, ఇన్ని మూవీస్లో ఒక్క మూవీలో నేను హీరోగా చేసుంటే బాగుండేది అనే మూవీస్ ఏమన్నా ఉన్నాయా సార్? హీరోగా కాదమ్మా, అలా ప్లాట్ఫామ్ మీద నడిచి వెళ్తే బాగుండు అనుకోలేదు ఏనాడు కూడా నేను. ఏనాడు అలా చేయలేదు నేను. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ని. కానీ నేను వర్క్లోకి దిగేటప్పటికి వర్క్ మీదకి వెళ్ళిపోతాను నేను, ఎందుకో తెలీదు. ఈ క్యారెక్టర్ వేయాలి, చెయ్యాలి, ఇలా ఉండాలి మనం అనేది ఎప్పుడూ ఉండదు. రాజ్ కుమార్ గారి సినిమా నేను చేస్తున్నాను, కన్నడ రాజ్ కుమార్ గారు వాళ్ళ ఓన్ బ్యానర్లో వాళ్ళ అబ్బాయిని పెట్టి రాఘవేంద్ర రాజ్ కుమార్ అని ఆయన్ని పెట్టి చేస్తూ ఉంటే ఆయన కథ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కథ నాది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన అన్నాడు, కథ బాగుంది నరసింహారావు గారు, వై కాంట్ యూ యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చక్కగా, నా ఫీలింగ్స్ అవి బాగున్నాయి అన్నారు. లేదు సార్, నాకు ఎప్పుడు అలవాటు లేదు సార్ అన్నాను. అలాగే మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చున్నాను, హంసలేఖ గారు మ్యూజిక్, రాజ్ కుమార్ గారు ఉన్నారు కూర్చున్నారు, నేను హంసలేఖ గారు మేము అందరు కూర్చున్నప్పుడు కూడా నేను హంసలేఖ గారికి కథ చెప్పినప్పుడు రాజ్ కుమార్ గారు హంసలేఖ గారితో చెప్తున్నారు, చూడండి డైరెక్టర్ గారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఆయన యాక్ట్ చేసి చూపిస్తున్నాడు ఆయన ఫీలింగ్స్ తోటి, దీంట్లో పాత్ర చేయమని అడుగుతున్నాను నేను
అన్నారు ఆయన. లేదు సార్ నేను చేయనండి, ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి అనుకుంటే మరి ఇక్కడ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందేమో అన్న భయం. అదే అదే రెండో పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే క్యారెక్టర్ వేస్తున్నామో నా సినిమాలో, నా డైరెక్షన్లో, నా క్యారెక్టర్ని పెంచుకోవడానికి, నా క్యారెక్టర్ ఎలివేట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను తప్పించి టోటల్ సినిమాని నేను మర్చిపోతాను ఓకే అని నా ఫీలింగ్ ఎప్పుడు కూడా. అందువల్ల నేను వెళ్ళలేదు. ఓకే ఓకే సార్, మీకు నంది అవార్డు వచ్చింది కదా సార్? యా, ఏ సంవత్సరం వచ్చింది, ఏ మూవీకి ఇచ్చారు? అది రామోజీరావు గారి సినిమా ఒకటి చేశానమ్మా నేను, ఉషా కిరణ్ మూవీస్ అని. ఓకే వాళ్ళ బ్యానర్ మీద జంజాల్ గారు ఫస్ట్ ఫిలిము డైరెక్ట్ చేశారు, శ్రీవారి ముచ్చట్లు అనే సినిమా. శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా. దాని తర్వాత రెండో సినిమా సుందరి సుబ్బారావు అని నాతో చేశారు వారు. ఆ సినిమాకి ఆది విష్ణు గారు రచయిత, ఆయనకి నాకు కలిపి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చిందండి. అది ఎప్పుడు ఏ సంవత్సరంలో వచ్చిందంటే 85లో. అంటే మేము 84లో సినిమా రిలీజ్ చేసాం. 84లో రామారావు గారు, ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు మనకి అప్పుడు. సో నిజంగా మా అదృష్టం ఏంటంటే 85లో ఆయన చేతుల మీదుగా మేము అవార్డు తీసుకున్నామండి, స్క్రీన్ ప్లే అవార్డు, నంది అవార్డు, నేనును ఆది విష్ణు గారు కూడా. ఆయన ఎంత గొప్పవాడంటే రామారావు గారు, నిజంగా చెప్పాలంటే నేను పనిచేసింది సర్కస్ రాముడు ఒక్క సినిమాయే కో డైరెక్టర్గా పనిచేశాను ఆయన వారి దగ్గర. కానీ మా గురువు గారు డైరెక్ట్ చేసిన మనుషులంతా ఒకటే, తర్వాత సర్దార్ పాపారాయుడు, లేకపోతే బొబ్బులు పులి, ఇట్లాంటి సినిమాలన్నిటికీ నేను సెట్స్ మీదకి ఉండేవాడిని యాస్టీస్ నేను ఆయన దగ్గర. సో ఆ విధంగా ఆయనతో నాకు కొద్దిగా పరిచయం ఏర్పడేది, దూరంగా ఉండి. సర్కస్ రాముడు అనేది డైరెక్ట్గా కో డైరెక్టర్గా పనిచేశాను నేను ఆయన సినిమాకి. ఒక్క సినిమాకి నేను పనిచేస్తే ఆయన చూడండి, నంది అవార్డుకి వెళ్ళినప్పుడు అందరినీ పలకరిస్తూ ఆయన, ఏమండి రమాప్రభు గారు ఎలా ఉన్నారు, మళ్ళీ రావికొండల గారు ఎలా ఉన్నారు అంటే వాళ్ళందరూ పాపులర్. బట్ నేను కొత్తగా డైరెక్టర్ని అయ్యాను 1979లో, 80లో డైరెక్టర్ని అయ్యాను. 84లో నంది అవార్డు వచ్చింది, 85లో మాకు నంది అవార్డు ఇస్తున్నారు. వరుసగా అందరినీ పలకరిస్తూ నన్ను వచ్చి రేలంగి నరసింహారావు గారు ఎట్లా ఉన్నారు అన్నాడు. చూడండి, ఇట్ ఈస్ గ్రేట్. అంటే అందుకనే వాళ్ళు అంత మహానుభావులు అయ్యారండి, ఎన్టీ రామారావు గారు వాళ్ళు కూడా చెప్పాలంటే నిజంగా వాళ్ళు అండి. సో ఆయన చేతుల మీదుగా ఆ రోజు నంది అవార్డు తీసుకున్నాం. అదే కాదు, ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారి దగ్గర వాళ్ళు బావుమరిది సినిమా చేశానని చెప్పాను నేను బావిడ. దానికి ముందు గురువుగారు పేపర్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు, నా బ్యానర్ మీద, తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్ మీద రేలంగి నరసింహారావుని, దుర్గా నాగేశ్వరరావు గారిని డైరెక్టర్లు చేస్తున్నాను అని. అది ఎప్పుడు ఇచ్చాడు ఆయన? సర్కస్ రాముడు షూటింగ్ జరుగుతున్న టైంలో ఇచ్చారు. మేము సర్కస్ రాముడు ఎక్కడ చేస్తున్నాం అప్పుడు? బెంగళూరులో చేస్తున్నామండి. ఆయన అశోక్ హోటల్లో ఉండేవారు. పొద్దున్నే ఆ న్యూస్ చూశాడు ఆయన. సెట్కి వచ్చిన తర్వాత దుర్గా నాగేశ్వరరావు గారు, రండి ఇలాగా మీ గురువు గారు మీకు అవకాశం ఇచ్చారు దర్శకుడుగా, ఆయన బ్యానర్ మీద మీరు వారి పేరు నిలబెట్టండి, కంగ్రాట్స్ అన్నారు. నన్ను పిలిచి రేలంగి నరసింహారావు ఎక్కడా అన్నారు. నేను భయపడిపోయాను. ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి రేలంగి నరసింహారావు ఎక్కడా అని అడిగాడంటే ఏదో దొబ్బులు పెట్టడం కోసం పిలుస్తున్నాడు అనుకున్నాను నేను. తీరా చూస్తే నేను వచ్చి, సార్ నమస్తే సార్ అన్నాను. నరసింహారావు గారు గురువుకి శిష్యుడు, శిష్యుడికి గురువు పంగనామాలు పెట్టి ఈ రోజుల్లో మీ గురువు మీకు అవకాశం ఇచ్చాడు, జీవితాంతం మీ గురువు పేరు నిలబెట్టండి, మీరు మర్చిపోవద్దు. మీ సినిమాకి వచ్చి నేను కొబ్బరికాయ కొడతాను, ఫస్ట్ కొబ్బరికాయ నేను కొడతాను అన్నారు ఆయన. కానీ అది జరగలేదు పాపం ఆ సినిమా మాకు. తర్వాత చందమామ జరిగే టైంలో నా ఫస్ట్ సినిమాకి ఈయన ఎక్కడో బిజీగా ఉన్నారు. తర్వాత వాళ్ళ బావుమరిది సినిమా చేసేటప్పుడు ఆయన నేను కంపల్సరీగా వచ్చి కొబ్బరికాయ కొడతానని చెప్పారు. వచ్చారు, కొబ్బరికాయ కొట్టారండి ఆయన, నేను మావిడ. నాకు 100 రోజులు ఆడింది ఆ సినిమా అండి. ఆ సినిమాయే నాకు పునాది అయ్యిందండి నాకు. అటువంటి మహానుభావులు అమ్మ వాళ్ళందరూ, ఎన్టీ రామారావు గారు వాళ్ళు. సో ఆ విధంగా ఆయన చేతుల మీదుగా నేను నంది అవార్డు తీసుకోవడం నేను మర్చిపోలేని విషయం. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మీకు ఇష్టమైన డైరెక్టర్, యాక్టర్ ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఒకళ్ళని నేను ఏం చెప్తాను, అప్పుడు 3 మంది ఉన్నారు. ద బెస్ట్ చెప్పండి సార్. ద బెస్ట్, అందరూ బెస్టే, చాలామంది ఆర్టిస్టులు. కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రంగంలో అత్యద్భుతంగా ఉన్నారు.
ఓకే. ఒకళ్ళు మాస్ సినిమా చేయడంలో అత్యద్భుతం అయితే, ఒకళ్ళేమో సెంటిమెంటల్ సినిమా చేయడంలో అత్యద్భుతం, ఇట్లాగే అందరూ ఉన్నారు మనకండి. ఇప్పుడు ఈ మధ్యన సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి వస్తున్నాయి మీకు. అవును. ఎవరిని మనం చెప్తాం మనవండి, ఎవరిని చెప్పలేము మనవండి టోటల్గా. అంచేత అందరూ ఇష్టమైన వాళ్ళే టోటల్గా. ఇక్కడ ఒకటేనమ్మా నేను అనుకునేది, వర్త లేకపోతే నువ్వు నిలబడలేవు. అంతే. వర్తతో నిలబడినా, ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి వర్తతో నిలబడినా, డెడికేషను డిసిప్లిను లేకపోతే నిలబడలేరు ఎవరో కూడా, ఏ డిపార్ట్మెంటు నిలబడలేరు. ఇవన్నీ ఉండాలి మనిషిలో, ఉంటేనే నిలబడతారు. ఓకే. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, యాక్టర్స్కి, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్, అప్కమింగ్ యాక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్కి ఏమన్నా సలహాలు, సూచనలు ఏమన్నా? అంటే నేను సలహాలు ఇచ్చేంత వాడిని కాదు, కానీ నా అనుభవంలో మాత్రం జరిగిన చెప్తాను నేనండి వాళ్ళకి. ఒక టెక్నీషియన్, ఆర్టిస్టులు, ఓ డైరెక్టరు, వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు డెడికేషన్ తోటి, క్రమశిక్షణ తోటి ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని సినిమాని తీయండి, వేస్టేజ్ లేకుండా. వేస్టేజ్ ఎప్పుడూ కూడా, దానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేయండి. హై బడ్జెట్ సినిమా చేసినా, లో బడ్జెట్ సినిమా చేసినా మీరు చూపించవలసింది అక్కడ డెడికేషన్ ప్రొఫెషన్ మీద. తర్వాత ఖర్చు ఎంత తగ్గించగలుగుతాం మనం ప్రొడ్యూసర్కి అనేదండి. ఖర్చు ఎక్కువ పెట్టేస్తే జనం చూసేస్తారు అనుకోవడం చాలా పొరపాటు. మీరు కావలసినప్పుడు ఖర్చు పెట్టండి, క్వశ్చన్ ఏం లేదు. అప్పటికి ఇప్పటికీ తేడా ఉంది. ఇప్పుడు అంచేత అద్భుతమైన ప్లాన్ చేయండి ముందు స్క్రిప్ట్ మీద. డైరెక్టర్కి నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, స్క్రిప్ట్ పకడ్బందీగా తయారు చేసుకోండి, స్క్రీన్ ప్లే పకడ్బందీగా తయారు చేసుకోండి. కథ కంటే కథనం అనేది ముఖ్యం అని తెలుసుకోండి ముందు. కథలు 7 అని చెప్పాడు మనకి షేక్స్పియర్ గారు, మనకు చెప్పింది. కథలు 7, తిప్పి అదే కథలు వస్తాయి. కానీ చెప్పే విధానం ఉందే, అవి మార్పులు ఉంటాయండి చెప్పే విధానంలో మనకి. సో ఆ చెప్పే విధానాన్ని మనం గొప్పగా చెప్పగలిగితే, 1-10 సార్లు ఆలోచించండి, స్క్రిప్ట్ రాసుకోండి, స్క్రీన్ ప్లే రాసుకోండి, డైలాగ్ వెర్షన్ రాసుకోండి, ఎంత లెంత్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోండి, వెళ్ళండి. అంతేకాని సెట్కి వెళ్ళిన తర్వాత సీన్ ఆలోచించడం, డైలాగ్ ఆలోచించడం, ఇవన్నీ పొరపాట్లు, చాలా పొరపాట్లు. అంటే సెట్కి వెళ్ళిన తర్వాత ఆర్టిస్టులు ఏదన్నా ఇంప్రవైజేషన్ చేశారనుకోండి, బాగుంటే తీసుకోండి, తప్పులేదు. ఏంటి దానికోసం అంటూ టైం వేస్ట్ చేసి సీన్ ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ఈ డైలాగ్ వెర్షన్ కరెక్టేనా, లేకపోతే ఇది ఇలా కరెక్టేనా అని మీరు టైం వేస్ట్ చేయొద్దు. మీకు ఎంతసేపు ప్రొడ్యూసర్ కనిపిస్తూ ఉండాలి మైండ్లో. మా గురుగారు చెప్పేది అదే, దాసనారాయణ గారు, ప్రొడ్యూసర్ని గుర్తుపెట్టుకోండి అని. అట్లాగే ప్రొడ్యూసర్ గారు కూడా నేను చెప్పేది ఏంటంటే అండి, ఏదో రేలంగి నరసింహని పెట్టుకున్నాం, అన్నీ ఆయనే చూసుకుంటాడులే అని, ఒక డైరెక్టర్ని పెట్టుకున్నాం కదా అన్నీ ఆయన చూసుకుంటాడు అనుకోవడం పొరపాటు. మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్ల మీద కమాండ్ సంపాదించండి. ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారు, ఆయన ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అండి. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు, రామానాయుడు గారు షూటింగ్ అంటే ఫస్ట్ ఉండే వ్యక్తి ఆయనే. 9 o'clock కాల్ షీట్ అయితే 7:30కి స్పాట్లో ఉంటారు రామానాయుడు గారు, ఆ బ్యాగ్ వేసుకుని. ఆయన, నేను ప్రొడ్యూసర్నే, ఓ నిర్మాతనే, ఎంతమందిని నేను పోషిస్తున్నాను, ఇంతమంది నా కంట్రోల్లో ఉన్నారనే ఫీలింగ్ ఉండదండి ఆయనకి, రామానాయుడు గారికి. ఆనాటి ప్రొడ్యూసర్లు అందరూ అలాగే ఉండేవారండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రామానాయుడు గారు నేనండి, నేను కళ్ళెదురుకుండా చూశాను కాబట్టి అండి. అందరినీ షార్ట్కి పంపించి, టిఫిన్లు చేసిన తర్వాత షార్ట్కి పంపించి, ఏది అక్కడ లోపం అయినా మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్కి ఫోన్ చేసి, ఏమయ్యా ఏంటిది లోపం, ఎందుకు జరిగింది డిలే, రేపు జరగడానికి వీల్లేదు అని హెచ్చరించేవారండి ఆయన. అందరూ షార్ట్ తీస్తూ ఉండగా దెన్ అమ్మ షూటింగ్ స్టార్ట్ అయింది, ట్రాక్ ఎక్కింది అనుకున్నప్పుడు వెళ్ళి టిఫిన్ చేస్తాడు ఆయన అండి, రామానాయుడు గారు. సో నిర్మాత ఒక కన్ను అలా ఉండాలి, ఏదో వాళ్ళు చేస్తారులే, మనం పెట్టేసే కదా మనం నిర్మాతం, మనమేంటి అని. అలాగే ఇంకొక గొప్ప విషయం అండి, ట్రాలీ 2 మనుషులు వాళ్ళకి కావట్లేదు తోయడానికి, చాలా బలం ఉపయోగించవలసి వస్తుంది. రామానాయుడు గారు ఇది గమనించి వెళ్ళి ట్రాలీ మనుషులకి సహాయపడ్డాడు ఆయన. సో ప్రొడ్యూసర్ అనేవాడు కూడా అలాగ ఉండాలి నా ఉద్దేశంలో అండి, డెఫినెట్గా. అంటే ఈ అన్ని పనులు చేయమని నేను అంటలేదు, చేసే ప్రతి పని అబ్జర్వ్ చేయండి మీరు, ఏం జరుగుతుంది, ఎందుకు ఇక్కడ ఖర్చు అందుకే ఎక్కువైంది, ఇది తగ్గించవచ్చు కదా
అని మీరు కూర్చొని డిస్కస్ చేయండి విత్ డైరెక్టర్ ఆర్ అదర్ కెమెరామెన్ ఆర్ ఎనీబడి. టోటల్గా ఏదో వాళ్ళు చేసుకుంటారులే అని చెప్పి డబ్బులు ఇచ్చేసి మీరు మూలను కూర్చుంటే జరిగేది అదే టోటల్గా. అలాగే స్టోరీలో ఫస్ట్ సిట్టింగ్లో అసలు స్టోరీలో కూడా మీకు తెలియాలి స్టోరీ అంటే ఏంటి అనేది. మీకండి ప్రొడ్యూసర్కి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదేమో నేను చెప్పేది ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్లకు కానీ టెక్నీషియన్లకు కానీ ఆర్టిస్టులకు కానీ. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో తెలియని విషయాలను మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియపరచాలమ్మా. ఎందుకు అంటే పాత విషయాలన్నీ మళ్ళీ కూర్చోబెట్టి నన్ను చెప్పించి నా చేత మళ్ళీ నన్ను వెనక్కి పిలిపించారు. నేను వెనక్కి వెళ్ళేటప్పటికి మంచి హుషారు వచ్చేసింది. అయితే వయసు వెనక్కి వెళ్ళలేదు, వయసు వెనక్కి వెళ్ళి ఉంటే బాగుంటుంది డెఫినెట్గా. దానికి నాకు ధన్యవాదాలు. అలాగే మీరు యంగ్స్టర్స్ అందరూ కలిసి ఉత్సాహంతో అద్భుతంగా అను ప్రొడక్షన్స్ అను క్రియేషన్స్ అనేది పెట్టుకుని మీరు ఒక ఇంటర్వ్యూస్ సీరియల్స్ లేకపోతే ఫ్యూచర్ ఫిల్మ్స్ తీయాలని మీ యొక్క దీనికి నేను నిజంగా కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు నాతోటి మీరు ప్రోగ్రామ్ చేశారు అనువుతో సరదాగా కాసేపు అని. మా మిస్సెస్ అడుగుద్ది, అనువు ఎవరండి బాబు, మీరు కాసేపు ఆవిడతో పని చేశారంట, నాతో అసలు టైం వేసి పని చేయట్లేదు అని. ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరికి ఇదే అనుమానం వస్తుంది. ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కరికి. ఏదేమైనా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే డెఫినెట్గా ఇది దినదిన ప్రవర్ధమానం అయ్యి మంచి లెవెల్కి వెళ్ళాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.